అరకు అంటేనే అందం. ఆ అందమైన అరకులో ఇంకొక అందంగా చూపిస్తున్న మన తెలుగు రాష్ట్రాలలో, సిటీస్లలో, టౌన్స్లలో ఉండే ప్రజలకు ప్రతి ఫోన్లో కనిపించే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అదే మన అరకు డ్రైవర్ కల్చర్. మన అరకు అందరిని చూపిస్తున్నారు కదా. అసలు ఈ ఆలోచన మీకు ఎలాగొచ్చింది? మీరు ఒక ఇంటర్వ్యూ పొజిషన్లో ఉన్నారు కాబట్టి అన్ని అడగడంలో మొహమాట పడకూడదు. అంతే మంత్లీ పేమెంట్ ఎంత అడగాలి, లాస్ట్ మంత్ ఎంత వచ్చిందో కూడా అడగాలి. సీతక్కతో పాట పాడిపించారు. ఒక మంచి పాట పాడండి అక్క. అందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అరకు ప్రపంచాన్ని, మన గిరిజన ప్రపంచాన్ని అందంగా చూపిస్తున్న కెమెరాలు మొత్తం ఇక్కడ వచ్చాయి. ఈరోజు స్వతంత్రం వచ్చి 80వ సంవత్సరం, ఇంకొక 20 సంవత్సరం వస్తే 100 సంవత్సరం అవుతుంది. వికసిత్ భారత్ అనే కార్యక్రమం నడుస్తుంది కదా. ఈ వికసిత్ భారత్లో మన భారతదేశం పేదరికం నిర్మూలన అయిపోయి అభివృద్ధి వైపు చూడాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ నడుస్తుంది. మన అరకులోయలో శివరి గ్రామాలు, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల గ్రామాలకు వచ్చాం. ఎక్కడో రిమోట్ ఏరియా అండి. ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే దేశభక్తి చాటి చెప్పండి వచ్చాం. ఈ ఊరిలో స్కూల్ ఉంది, స్కూల్ బిల్డింగ్ లేదు, టీచర్ ఉన్నా సరే టీచర్ స్కూల్ రావట్లేదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, మన క్రియేటర్స్ అందరూ కలిసి స్కూల్ పిల్లలతో ఈరోజు ఆగస్టు 15 దినోత్సవం చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా సంతోషం. మరి చాలామంది వీడియోలు వస్తాయి, అక్కడ చూడండి. ఇక్కడ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా ఒక దేశమైన, ఒక పట్టణమైన, ఒక గ్రామీణ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా మంచినీళ్ళు, రోడ్డు, వైద్యం, విద్య. మరి బాగా చదువుకుంటే కదా మనం ఎక్కడైనా బాహ్య ప్రపంచం తెలుసుకుంటాం, విజ్ఞానం, జ్ఞానం వస్తుంది. మేము చేస్తున్న ఒక కార్యక్రమం మన గిరిజన ప్రాంతంలో అభివృద్ధి కోసం ఒక చిన్న ఫోన్ పట్టుకొని ప్రపంచం మొత్తం చూపిస్తున్నాం. ఈరోజు అందరూ మా కంటెంట్ క్రియేటర్లు, అలాగే మన యూట్యూబర్స్, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు ఇక్కడ వచ్చాం. ఒకరికొకరు పరిచయం చేస్తా. అరకు అంటేనే అందం. ఆ అందమైన అరకులో ఇంకొక అందంగా చూపిస్తున్న మన తెలుగు రాష్ట్రాలలో, సిటీస్లలో, టౌన్స్లలో ఉండే ప్రజలకు ప్రతి ఫోన్లో కనిపించే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అదే మన అరకు డ్రైవర్ కల్చర్. బ్రదర్ రామమూర్తి గారు, మీరు ప్రతి ఫోన్లో మీరు కనిపిస్తారు, ప్రతి ఒక్కరు కనిపిస్తారు. మన అరకు అందరిని చూపిస్తున్నారు కదా. అసలు ఈ ఆలోచన మీకు ఎలాగొచ్చింది? ఎలా వచ్చిందంటే మన ప్రకృతి అన్న, ఇందాక అన్న చెప్పినట్టు ఈ మన ప్రాంతంలో ఉన్న ప్రకృతిని చూస్తే ఎవరైనా కూడాను అట్లా చూపించాలనిపిస్తుంది. ఎందుకంటే అట్లాంటి ప్రకృతి మన ప్రాంతంలోనే ఉంది. సో అలా నేను చాలాసార్లు సిటీస్కి వెళ్తాను, హైదరాబాద్ వెళ్ళాను, తర్వాత వైజాగ్ చదువుకున్న మా ఫ్రెండ్స్ ఉన్నారు. మిమ్మల్ని చూస్తే, అరకు డ్రైవర్ కల్చరల్ని చూస్తే మా అరకు వచ్చినట్టు, ప్రకృతి పులకరిస్తుంది అన్నట్టు చెప్తుంటారన్నమాట. నిజంగానే మీరు చాలా గ్రేట్. ఎంత చదువుకున్నా ఉద్యోగాలు రాని రోజుల్లో కూడా ఏదో కష్టపడాలా, ప్రపంచాన్ని చూపించాలా, మన గిరిజన ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అయితే ఒక మంచి ఆలోచన చేసి వెళ్తున్నారు. చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంకా అరకు బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నారు. విషయం ఏంటంటే మనం ఫోన్ చేసుకొని హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అనేసి మన అందాలు చూపిస్తున్నాం. కానీ ఆ కెమెరా వెనుక మా గిరిజన బతుకులు చాలా ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది మన వీడియోస్ ఎవరు చూస్తారంటే టౌన్స్ వాళ్ళు, సిటీస్ వాళ్ళు వీడియోలు చూసుకొని వస్తున్నారు. చాలా మీ వల్ల ప్రత్యేకంగా పరచంగా మా గిరిజనులు మాత్రం జీవనోపాధి కలుగుతుంది. చాలా ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ అన్న, మాకు మీతో ఇలా పంచుకోవడం అనేది. థ్యాంక్ యూ. మీకు మీ టీం మెంబర్స్కి థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. మేము కూడా థ్యాంక్ యూ. ఈ అందమైన ప్రకృతిలో అందమైన ఒక గిరిజన బిడ్డ, ఒక షేక్ చూపించే వైరల్ అరకు ఆసం ధ్రువ మీ అరచేతుల్లో కనిపిస్తున్నప్పుడు కూడా మన అరకు గిరిజన ప్రపంచం కోసం చాలా కల్చర్ వీడియోలు పెట్టారు కదా. ఆ వీడియోలు పెట్టడానికి మీకు ఆలోచన ఎలా వచ్చింది? ఈ గిరిజన ప్రపంచాన్ని అందంగా ఎందుకు చూపిస్తున్నారు? ఆలోచన ఎలా వచ్చిందంటే, ఏదైనా సరే మన ఊరు మన కన్న తల్లితో సమానం అని అంటారు కదా. సో ఎవరి ప్రాంతం వాళ్ళకి గొప్పది. సో మన ప్రాంతం గొప్పతనాన్ని మనం చూపించుకోవడం అది పెద్ద వింతేమీ కాదు. సో అందుకని చెప్పి మనం ఇక్కడ ఉండేటట్టు బయట ప్రాంతాల వాళ్ళు ఎప్పుడు చూడనిది చాలా రేర్గా భావిస్తారు కదా. అరకు అంటే అలా ఉంటుందా, ఇలా ఉంటుందా అని చెప్పి. కనీసం నేను అరకు వచ్చాను అని గర్వంగా ఫీల్ అయ్యి అందరూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటారు. అలాంటిది మనం 24 అవర్స్ పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనం అరకులోనే ఉంటాం. అరకు ఒక ప్రకృతి మధ్యలో. అరకు అంటే మళ్ళీ ఆ ప్రాంతం మధ్య ఇది తేకండి, కానీ మామూలుగా ప్రకృతి మధ్యలో మన గిరిజన ప్రాంతంలో మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఇక్కడ ఉంటాం. సో మనం ఒక విధంగా ఎంతో అదృష్టవంతులు అని చెప్పాలి. అందుకనే మన ప్రాంత గొప్పతనాన్ని నేను చూపించుకోవడం ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలా నిగూఢంగా అడగాలి. చాలా డీప్గా మాట్లాడాలి. మరి మీరు ఎలా మాట్లాడుతున్నారు? మీరు ఒక ఇంటర్వ్యూ పొజిషన్లో ఉన్నారు కాబట్టి అన్ని అడగడంలో మొహమాట పడకూడదు. అంతే మంత్లీ పేమెంట్ ఎంత అడగాలి, లాస్ట్ మంత్ ఎంత వచ్చిందో కూడా అడగాలి. చాలామంది అంటుంటారు అరకు అంటే ఎట్రా వీళ్ళ పైన ఉంటారు, వాళ్ళకి తెలియదు అన్నట్టు చెప్తుంటారు. యాక్చువల్ చిన్న మాట చెప్తాను. ఈ రోజుల్లో చాలా పెద్ద పెద్ద చదువులు చదువుతారు,
అలాగే చాలా బిజినెస్ లాజిక్ చేస్తారు. ఉద్యోగం చేస్తే మనకు శాలరీ ఎక్కడ వస్తుంది, ఆ డిపార్ట్మెంట్ ఇస్తుంది. ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ ఇస్తుంది. కానీ ఒక యూట్యూబ్ వీడియోలు చేస్తే డబ్బులు ఎక్కడ వస్తాయి తెలుసా మీకు? అది మన ఇండియన్ రూపీస్లో రావు, డాలర్స్లో వస్తాయి. ఆ డాలర్స్లో శాలరీ తీసుకుంటున్న అందులో కూడా భార్యాభర్తలు కష్టపడి మంచి మన గిరిజన ప్రపంచం అందం చూపిస్తూ మన కట్టుబాట్లు కావచ్చు, మన ఆచారాలు కావచ్చు, మన ప్రకృతి కావచ్చు, అలాగే మన లైఫ్ స్టైల్ కావచ్చు, మన లోకల్లో దొరికే ఆర్గానిక్ పంటలు కావచ్చు, మన అడవిలో దొరికే శాశ్వతంగా లభించే అటవీ దుంపలు అలాగే పళ్ళు అన్నీ చూపిస్తుంటారు. అంటే శాశ్వతంగా లభించే నేచురల్ లవర్ అరకు ట్రావెల్ బ్లాగ్స్ పెట్టుకోవడానికి మీకు ఎలా ఆలోచన వచ్చింది? ఆలోచన అంటే నాకంటూ ముందుండి కొన్ని సంవత్సరాల వరకు కలిసి నడిచాము. నేను రాము, మా రాంబాబు తర్వాత మంచి ఎలాగో మీరు భార్యాభర్త మీరు ఇద్దరు ఉన్నారు కదా, మీరు చిన్నగా ఇలా వ్లాగ్ చేసుకోండి అని చెప్పేసి చిన్న సలహా ఇవ్వడము, దాంతోపాటుగా బావ చేతుల మీదుగా నా ఛానల్ క్రియేట్ చేయడము. సో ఆ వీడియోస్ అనుకోవడం ఇంకా అనుకోకుండా అలా చేసుకుంటూ ఈరోజు ఇలా ముందుగా అయితే వచ్చాము. చాలా సంతోషం అన్న. మీకు శాలరీ అంటే ఎంత వస్తుంటుంది నెలకు? శాలరీ అంటే మా ఒక కోటి ఏం లేదు, అంతే ఉండదు కానీ అంత లేదు బ్రో. సో చెప్పేస్తాను ఎంతంటే మాకు మంత్లీ వచ్చేసి మనకు అందరికీ తెలిసిందే యూట్యూబ్లో వ్యూస్ అని డిపెండ్ అనమాట. మాకు నెలకు వచ్చి 8 వీడియోస్ ఇలా చేస్తాము. సో వీడియోస్కి వచ్చి మనకు వ్యూస్ ఉంటాయి, తర్వాత ఏముంచి మనకు అదే వ్యూస్ వచ్చేవి కొన్ని ఇయర్స్ బట్టి, కాబట్టి మనకు 8 వీడియోస్కి కానీ మాకు నెలకి అలాగే 25 నుంచి 30 మధ్యలో వస్తుంటుంది. మనకు తెలిసింది ఒకేలా రాదు, యూట్యూబ్లో అనేది కొద్దిగా తగ్గుతుంటుంది పెరుగుతుంటుంది. అలాగే మీరు కాదు మీరు వీడియోలు షూట్ చేస్తారు కదా, దేనితో షూట్ చేస్తారు? నాది కెమెరా ఉందన్న. అంటే కెమెరా అంటే అది కాదు, ఫోన్లో తీస్తున్నాను. కెమెరా అంటే మళ్ళీ ఏదో సోనీ నికాన్ ఇంకా ఉంటాయి కదా, ఆ బ్రాండ్స్ ఏం కాదు. ఫోన్లోనే తీస్తాను, ఫోన్లోనే ఎడిటింగ్ చేస్తాను, ఫోన్ నుంచి ఇంకా అప్లోడ్ చేస్తుంటాను అనమాట. ఐఫోన్ నుంచి ఎడిటింగ్ ఏ యాప్లో చేస్తారు? ఎడిటింగ్ విఎన్లో చేస్తుంటాను. మీకు అదే లాస్ట్ మంత్ శాలరీ ఎంత వచ్చింది? లాస్ట్ మంత్ శాలరీ వచ్చి 29 వచ్చింది, 30 కాదు బ్రో, 29. ఓకే. ఇప్పుడు వచ్చిన డబ్బులతోనే మీరు ఎటువంటి అవసరాలు? ఊరుకోవాలి కారంట తినడానికి ఇక్కడ సరిపోదు. కొండపోడు వేసి పని చేస్తే వీడియోలు చూపించడమే పని, అంతే. ఇంకా ఓకే, థ్యాంక్ యూ. చిన్న వీడియోస్. సీతక్కతో పాట పాడిపించాలి. ఓకే. మానవ సేవే మాధవ సేవ. రిజర్వేషన్లో తేడా లేకుండా సమానంగా ఆడమగ సమానంగా మేము కూడా ఉన్నామని ముందుకొచ్చే సేవ చేసే కార్యక్రమాలు ముందు ఉందే అక్కగారు సీతక్క. అక్క, ఈ సేవ కార్యక్రమం మీకు చేయడానికి మీకు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? అని మేము చాలా పేదరికంలో పెరిగాము. అందరు గరీబ్ వాళ్ళమే, మేము కూడా గరీబ్ వాళ్ళమే. అదే మేము చాలా పేదరికంలో పెరిగాము. బట్ మా వెనకాల కూడా అలాంటి పేదరికంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అనుకునే వాళ్ళము. అలానే మాకు లేదు కదా, ఎలా చేయాలి అనుకునే వాళ్ళము. తర్వాత డోనర్స్ ద్వారా ఇలా హెల్ప్ చేయడం జరుగుతుంది. నిజంగానే అంటే ఈ గొప్ప విషయం చెప్పడం కాదు, ఒక గవర్నమెంట్ చేయలేనంత గొప్ప పని మీరు చేస్తున్నారు అక్క. అంటే పొలిటీషియన్లు కూడా మిమ్మల్ని చూసి మీరు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఈ సాయంలో మీకు ఏదైనా బాధ కలిగిన సేలు ఉన్నాయా? ఉందని చాలా విలేజ్లకి కొంతమంది అయితే ఆధార్ కార్డు లేని విలేజ్లు ఉంటాయని, అలాగే రోడ్డు లేని ప్రాంతము, ఆధార్ కార్డులు అది పెన్షన్ రాకుండా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. పేదరికంతో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. అలానే 2-3 స్కూల్స్ కూడా బెంచ్లు అయితే ఇప్పించాను. గరీబ్ వాళ్ళకి అలాగే ఫ్యామిలీ సాయం లేకుండా ఉంటారు కదా, ముసలి వాళ్ళకి మానవ దృక్పథంతో అక్క గారు సేవ చేస్తుంటారు. అదే అక్క, మీరు ఎప్పుడు బాధపడను కదా అక్క, మన అందరి సంతోషం కోసం, మన ఆనందం కోసం ఒక మంచి పాట పాడండి అక్క. తెలంగాణలో సీతక్క ఉంది, ఎమ్మెల్యే మినిస్టర్ మేడం గారు. మా అరకులో మా సీతక్క మా గొప్ప. నాకు పాటలు అయితే రాదు, ఓన్లీ సాయం చేయడమే. సాయం చేయడమే అక్క. ఎప్పుడు కూడా చేతులు సాయం చేస్తాయి, నోటి పాట పడద్దు అక్క. లేదని పాటలు రావు, సాయం చేయడం అయితే చేస్తాను. ఒక చిన్న పాట లేదు, రాదు. ఏ పాట కూడా రాదా?
మాట్లాడిస్తాం. ఓకే అక్క, మీ సేవా కార్యక్రమం ఇలాగ ముందు సాగలా? ఇంకా ఎవరైనా మా గిరిజన ప్రాంతంలో సేవ చేయాలనుకుంటే ఆ సీతాబి లాగ్స్ ఉంటుంది, ఆ పేజీని ఫాలో అవుతే మీ ద్వారా మన గిరిజన ప్రాంతంలో సేవని అందించుకోవచ్చు. హాయ్ సిస్టర్, బాగున్నారా? మీ పేరు? ఆర్తి అని. ఆర్తి. తర్వాత ఏం చెప్పలేదు. ఆర్తి తర్వాత ఇది పెట్టుకుంటారు ఛానల్లో. ఆర్తి ప్రసాద్. ఓకే, ఇప్పుడు చెప్పారు. ఎందుకంటే మీ ఫాలోవర్స్ అదే మీ యాక్చువల్గా మీ ఫాలోవర్స్కి మీ సబ్స్క్రైబ్ తెలుసు కానీ మా ఫాలోవర్స్ తెలియదు కదా, అందుకని మొత్తం అడుగుతున్నమాట. ఆర్తి లాగ్స్ ప్రసాద్ చాలా చక్కగా చూపిస్తుంటారు. మీరు ఈ ఛానల్ పెట్టడానికి ఎలా మీ ఆలోచన పుట్టింది? ఆలోచన అంటే మ్యారేజ్ అయ్యాక ఏదైనా మాకు అంటే మ్యారేజ్ అయ్యాక మాకు చేతుల్లో ఏదే ఉద్యోగం లేకపోయినా ఏదైనా చేయాలి, ముందుకు వెళ్ళాలి అనుకుని ఒక ఛానల్ అయితే చేసాము. ఇదే ఆర్తి ప్రసాద్ బ్లాగ్స్ అనే ఛానల్ అయితే మా ఆయన చెప్పిన తర్వాత మేమిద్దరం అయితే ఆ ఛానల్లో. ఓకే, మీరు ఎంత చదువుకున్నారు? మేము ఇంటర్. యూట్యూబ్ ద్వారా పేమెంట్స్ వస్తున్నాయా? వస్తున్నాయి. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నావు కదా, చదివినప్పుడు ఏ జాబ్ చేయాలనుకున్నావు? నేనైతే నర్సింగ్ చేద్దాం అనుకున్నాను. ఆ నర్సింగ్ చేస్తే శాలరీ ఎంత వస్తుంది నెలకు? నెలకైతే ఒక 15,000 అలా వస్తాయి అనుకున్నాను నేను. 15,000 అంటే జూనియర్స్ కదా, అంటే సీనియర్స్ అయ్యే కొద్దీ పెంచుతారైనా అనుకుంటా. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా శాలరీ తీసుకున్నారు కదా, రూపీస్లో కాకుండా డాలర్స్ తీసుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఒకవేళ మీరు నర్సింగ్కి వెళ్ళే ఉండవలసిందా లేకపోతే ఇక్కడ ఇదే బాగుందా? అంటే ఒకవేళ చెప్పాలంటే యూట్యూబ్లో చేయడానికి చాలా హ్యాపీగా ఉంది నాకు, ఎందుకంటే లోకం మొత్తం మాకు గుర్తించారు. ఇక్షిత్ భారత్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. అయితే ఎక్కడ ఉండే మొదలు పెట్టామో అక్కడే ఎండ్ చేద్దాం. మరి మీ మాటలతోనే ముగిస్తున్నాను, నేనైతే అడగను, మీరు ఏం చెప్తే అదే దాంతో ముగిస్తాను. ఏం మాట్లాడుతూ ఉంటారు? మీ ఇష్టమే, మరి ఏం మాట్లాడతారు మీ ఇష్టమే. చూసారు కదా, మీకైతే ఎలా అనిపించింది ఇదంతా కూడాను? చిన్న చిట్ చట్లాడదు అనమాట. మీకు నచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి, తర్వాత మంచి మంచి వీడియోస్ అయితే అన్న పెడతాడు. సో అది అంతే. సేమ్ టు యూ. ఓకే, అందరికి బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.